హలో ఎవ్రీవన్, మీకు ఈరోజు ఒకటి చూపిస్తాను చూడండి. క్యారెట్. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఇండియాకి అయితే కాదు, లాస్ ఏంజలస్, అమెరికాలో లాస్ ఏంజలస్. ఏదో సంక్రాంతి కదా అని చెప్పేసి నేను ఆయిల్ కొనడానికని స్టోర్కి అయితే వెళ్ళాను, మా ఇంటి పక్కన ఉన్న ఇండియన్ స్టోర్కి. చూడండి, ఒక్క నిమిషం చూడండి. అసలు ఎవడన్నా కొంటాడా? ఇండియాలో ఏరి పరేసినవి కూడా ఇంత వరస్ట్గా ఉండవేమో. మొత్తం ఒక నీట్నెస్ లేదు, అస్సలు ఎవ్వరు పట్టించుకోరు ఈ షాప్లో. అదేంటో తెలియదు కానీ అసలు ఒకసారి బెండకాయలు చూడండి, ఎండిపోయి ఉన్నాయి. ర్యాక్స్ వచ్చి అలా ఉన్నాయి. నేనైతే షాక్ అయింది. ఎక్కడంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, బీరకాయలు అసలు ఇలా కనిపిస్తున్నాయి, ఇంత వరస్ట్గా ఉన్నాయి. పడేద్దాం కూడా లేదు. మళ్ళీ ఇండియన్ స్టోర్లోకి ఇంగ్లీష్ వాళ్ళు మొత్తం అమెరికన్ చాలామంది స్పైసెస్ కొనుక్కోవడానికి వస్తారు, కానీ కనీసం మినిమం కూడా ఇది క్లీన్ చేయకుండా అసలు ఇండియన్స్ అంటే ఇంతేనా అని అనుకునేలాగా. చూడండి ఒక్కసారి ఈ షాప్ చూడండి, అసలు ఎంత వరస్ట్గా ఉందో. ఇది వచ్చి ఇండియన్ స్టోర్, మా ఇంటి దగ్గర ఇండియన్ స్పైసెస్ అనమాట. నేను లక్కీగా విన్నది ఏంటంటే, వెళ్ళిన తర్వాత తెలిసింది స్టోర్ అయితే క్లోజ్ చేస్తున్నారంట 2 monthsలో. మంచి పని చేస్తారనుకున్నాను. ఇక దొండకాయలు వచ్చి $3, చిన్న కొంచెమే. ఇక్కడ చూడండి, ఆల్రెడీ పురుగులు పట్టేసి పురుగులు బయట పడిపోయి ఉన్నా సరే అసలు పట్టించుకోవడం కాదు కదా, కనీసం క్లీనింగ్ కూడా లేదు. మరి ఏంటో తెలియదు కానీ ఫైనల్గా నిన్న పండగ పేరు చెప్పి ఏదో ఆయిల్ కొందామని వెళ్తే మా ఇండియన్ స్టోర్ పరిస్థితి ఎలా ఉంది అమెరికాలో, లాస్ ఏంజలస్లో. సో ఇది ఈ అద్భుతాన్ని చూసి ఏం కొనుక్కోకుండా ఆయిల్ బాటిల్ కూడా అన్నీ మ్యాక్సిమం సామాన్లన్నీ ఎక్స్పైరేషన్ ఉన్నాయి మొత్తం అన్నీ. సో ఈ విధంగా వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి, అక్కడ ఒక అమెరికన్ స్పైసెస్ తీసుకోవడానికి వచ్చాడు. ఇక్కడ ఎండిపోయిన మ్యాంగో లీవ్స్, సో మామిడికాయ ఆకులు, నెక్స్ట్ వచ్చి కరివేపాకు. చూడండి అన్నీ ఎంత వరస్ట్గా ఉన్నాయో. ఓ మై గాడ్. ఇవి అయితే తింటే చచ్చిపోవడమే కొన్ని రోజుల్లో. కోవిడ్ రావసరం లేదు చచ్చిపోవడానికి. ఈ చూస్తే చాలా చచ్చిపోవచ్చు.